నమస్తే, నేను మీ శివప్రసాద్ అవటిపల్లి. తల్లిలాంటి గోమాతని రోడ్ల మీద వదిలేస్తే అవి చెత్తా చెదారం తింటూ బ్రతుకుతూ ఉన్నాయి. వీటిని ఆలనా పాలనా చూడడానికి యజమానులకి తలకమించిన భారం అవుతూ ఉంది. దీనికి మొట్టమొదటి కారణం, ఏదైతే మనం దూరపు కొండలు నునుపు అనుకుంటూ ఉన్నామో, మనం ఆవు యొక్క మూత్రాన్ని కానీ వేరే వాళ్ళు పేటెంట్ తీసుకొని చక్కగా అమ్ముకుంటూ ఉన్నారు. కానీ మన తల్లిలాంటి గోమాతని మనం నిర్లక్ష్యం చేస్తూ ఆవు యొక్క ఉత్పత్తులను వాడకుండా ఆవు పాలు వేడని చెప్పి అదేదో అని చెప్పి మీరు పూర్తిగా ఆవులను నెగ్లెక్ట్ చేస్తున్నారు. రేపు ఆవు నెలయాడని నేల రేపు శ్మశానంతో సమానం అని చెప్పేసి భగవంతుడు చెప్పి ఉన్నాడు. మీ అందరికీ చెబుతుంది ఒకటే, ఈరోజు మీరు విటమిన్ D3 టాబ్లెట్ 30 రూపాయలు పెట్టి కొనుక్కుంటూ ఉన్నారు. కానీ అదే సమయంలో ఒక్క ఆవు పాలు యొక్క జున్ను ఒక్కసారి తింటే సంవత్సరానికి సరిపడంత విటమిన్ D3 వస్తుందని మీకు తెలుసా? అలాగే ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ ఇచ్చే ఏకైక జంతువు మన గోమాత. అలాంటి గోమాత ఉత్పత్తుల్ని వాడకుండా ఎవడో చెప్పాడని చెప్పి ఆవు పాలు వేడి, అలాగే ఆవు ఉత్పత్తుల్ని వాడకుండా ఆవుల్ని ఈరోజు ఈ విధంగా నడి రోడ్డు మీద మన తల్లిని వదిలేసినట్టు వదిలేసి ఇలా మనం చోద్యం చూస్తూ ఉండడం చాలా బాధాకరం. ఎప్పటికైనా మా హిందూ బంధువులారా మేల్కొనండి. ఆవు యొక్క ఉత్పత్తుల్ని మనం వాడితే కనుక ఈ ఆవులకి చక్కటి సమృద్ధికరమైన ఆహారం లభిస్తుంది, ఆవు సంతతి పెరుగుతుంది, మన గోమాత మన నేల మీద నేలయాడుతుంది. కాబట్టి ఎప్పటికైనా గోమాతను రక్షించుకోవాలంటే మొట్టమొదటిసారిగా మనం చేయాల్సింది గో ఉత్పత్తుల్ని మనం పెంచుకుని చక్కగా గో ఉత్పత్తుల్ని వాడాలని చెప్పేసి భారతీ టీవీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉంది. జై హింద్, జై శ్రీరామ్.